మనము కూడా ప్రాణము పెట్టినంతగా దేవుడిని ప్రేమించినట్లయితే మనం సక్సెస్ అయిపోయినట్టే. మనం తప్పకుండా ఎక్కడికెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుణ్ణి మనం 100% మనం ప్రేమించినట్లయితే తప్పకుండా మనం దేవుడి రాజ్యానికి వెళ్తాం. అలాగే దేవుడు చెప్పేది ఇంకో వాక్యము చాలాసార్లు మనం చెప్తున్నాం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసి మన తోటి వారిని ఒక్కరిని ద్వేషించినా సరే మనం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అంటే దేవుని పోలికలో ఉన్న మానవుని మనం ప్రేమించినప్పుడు, ద్వేషించినట్లయితే కనపడని దేవుడిని నీవు ప్రేమించలేవు అని చెప్పేసి దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి మరి రెండింటిని కూడా మనము ఫాలో అవ్వాలి. అయితే మంచి శుక్రవారం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరి ఆయన మరణించినప్పుడు, శ్రమలు పడినప్పుడు మనం మంచిదని ఎందుకు ఎంచుకుంటున్నాం? ఎవరైనా శ్రమ పడుతుంటే, బాధపడుతుంటే, ఎవరైనా చనిపోతే మంచిదంటామని మనం మంచిది అనం. ఎందుకని అది శ్రమ కలిగిన దినము, అది మంచి రోజు కాదు అని చెప్పి చాలా మంది ఆ సమయంలో చనిపోయినప్పుడు విచారంగా ఉంటారు, బాధాకరంగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు యొక్క మరణము మాత్రము మంచి శుక్రవారం అన్నారు. ఎందుకంటే నేను ఆలోచన చేసుకుంటే లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శ్రమ ద్వారా మానవులందరూ కూడా రక్షణ వచ్చింది. కాబట్టి అది ఒక రకంగా మనం చూస్తే ఆ విచారకరమైన రోజే, కానీ ప్రపంచానికి అది మంచి శుక్రవారం. చెప్పులు కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ, ఆయన పుట్టిక, ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవార్తమానం నేడుదని మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అసలు ఆయన ఎందుకు పుట్టాడంటే మనల్ని రక్షించడానికి. మత స్వార్థలు చెప్తారు ఎందుకు పుట్టారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. మొదటి అధ్యాయం. కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన పుట్టాడు. మన పాపము నుంచి విడిపించడానికి ఆయన మన కోసం రక్తము కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి మనము మరి ఈ యొక్క మంచి శుక్రవారాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆయన చనిపోవడమే కాదు, కానీ ఆయన 3వ రోజు ఏం చేశారని మళ్ళా తిరిగి లేచారు.